తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, M&M, హీరో మోటోకార్ప్, JSW స్టీల్, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, ఇటు TCS షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సరే, లాస్ట్ 1 వీక్ గా మార్కెట్ డౌన్ అయింది. సో అనూహ్యంగా పుంజుకోవడం అనొచ్చు, లేదా పెరుగుతోంది కదా, దీనికి ఏంటి కారణాలు? మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ ఒక 5 ట్రేడింగ్ సెషన్స్ లోనూ మార్కెట్ లో ఒక భారీ కరెక్షన్ కనిపించింది. ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఏ గ్రూప్ లో వచ్చింది, మిడ్ క్యాప్ లో వచ్చింది, బ్యాంక్ స్టాక్స్ లో వచ్చింది, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో. మాకు బేసికల్ గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కన్సర్న్ తోటి ఈ మధ్య FIs లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ లోనూ ఈ నెల చూస్తే కనుక ఇప్పటివరకు 30,000 కోట్ల వరకు భారీ స్థాయిలో అమ్మారు. ఇంకో పక్క డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 23,000 స్థాయి వరకు కొనుగోలు చేయటము చూసాము. కానీ ఈ 2 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలం బాగా పడిన తర్వాత మనకి ఒక సపోర్ట్ లెవెల్, మద్దతు లెవెల్ దిగించి వచ్చిన ఉంటేనే మార్కెట్ ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. పైగా ఎలక్షన్స్ కూడా చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఒక మేజర్ ఈవెంట్ కూడా మనకి అయిపోయి వస్తుంది. కాబట్టి కొంచెం పాజిటివ్ గా ప్రెసెంట్ గవర్నమెంట్ కి క్లారిటీ రావడంతో మార్కెట్ లో ఒక రికవరీ అనేది కనిపించింది. కాలర్ ఉన్నారు సార్, సాయి ప్రసాద్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయి ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది ఒక మన NMDC స్టీల్ సార్, NMDC స్టీల్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, ఈ 2 ఎట్లా ఉన్నాయి సార్? ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? ఓకే, 2 కూడా మంచి స్టాక్స్. NMDC స్టీల్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక స్లో అప్ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ మనం లాస్ట్ ఒక 1 year గా చూస్తే కనుక NMDC స్టీల్ లో చూస్తే కనుక పెద్ద మూవ్మెంట్ అయితే కనిపించలేదు. 70 రూపాయలు 50 రూపాయల మధ్యన ఊగిసలాటం చూసాము. కానీ ఈ 2 ట్రేడింగ్ సెషన్లు చూస్తే కనుక NMDC స్టీల్ నుంచి ఒక మంచి రికవరీ అనేది కనిపించింది. సో బేసికల్ గా NMDC స్టీల్ చూస్తే కనుక లాస్ట్ టైం మనకి రిజల్ట్స్ రావడము, రిజల్ట్స్ తర్వాత కొంచెం ఒక రియాక్షన్ అనేది కనిపించింది. బట్ ఈ లెవెల్లో చూస్తే కనుక NMDC స్టీల్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్లో మద్దతు తీసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఓవరాల్ గా స్టాక్ లో కూడా చూస్తే కనుక కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కూడా కనిపిస్తుంది. మెటల్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక రివైవల్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మనకి ఫ్రంట్ లైన్ కంపెనీ, పైగా NMDC కూడా చూస్తే బాగానే పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చూస్తే కనుక 60 రూపాయల్లో ఉంది. ఈ మధ్య స్లో అండ్ స్టడీగా లాస్ట్ 6 months లోనే పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ గా మనకి బ్యాంక్ స్టాక్స్ లో, ముఖ్యంగా PSU స్టాక్స్ లో కొంచెం రిజల్ట్ వచ్చిన తర్వాత రియాక్షన్ వచ్చినప్పటికీ మహారాష్ట్ర బ్యాంక్ మటుకు చాలా పటిష్టంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మొన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది. ఇంచుమించు ఒక 1,400 కోట్ల వరకు ఇయర్ అడిషనల్ గా రావడం అనేది మనం చూసాం. ఇంత బాగా పాజిటివ్ గా వచ్చిన తర్వాత కూడా చూస్తే కనుక ఇంకా స్టాక్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే ఉంది. కాబట్టి సో నా ఉద్దేశం అయితే NMDC స్టీల్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నప్పటికీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మటుకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు విసన్నపేట నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్, LNT టెక్నాలజీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ రేట్లో వచ్చాయండి. ఓకే, L&T టెక్నాలజీస్ కూడా మనకి తెలిసిందే. LTTS ఈ స్టాక్ చూస్తే ఈ మధ్య కాలంలో మనకి భారీగా పడింది. ఇంచుమించు 5,800 రూపాయల నుంచి 4,200 రూపాయల వరకు ఈ మధ్య కరెక్ట్ అవడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 25th April వచ్చిన రిజల్ట్ కొంచెం నెగిటివ్ గా రావడంతో, అంతక్రితమే ఎక్స్పెక్టేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం పాజిటివ్ గా ఉండడంతో రిజల్ట్ రాకముందు భారీగా పెరిగిన తర్వాత మనకి ఈ స్టాక్ లో కూడా కరెక్షన్ కనిపించింది. కరెక్షన్ కనిపించిన తర్వాత మనకి L&T టెక్నాలజికల్ సర్వీసెస్ చూస్తే కనుక ఇప్పుడు ఇంకా వాల్యుయేషన్స్ ఇంకా అట్రాక్టివ్ గా కనిపించదు, ఇంకా రీజనబుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పియర్స్, వీళ్ళ కాంపిటీటర్స్ చూస్తే కనుక HCL టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, అలాగే మనకి
టీసీఎస్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ లెవెల్స్ లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే టెక్నికల్ గా ఇక్కడ బాగా పడింది కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే కాకపోతే ఫ్రంట్ లైన్ కంపెనీ స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. పెర్సిస్టెన్స్ కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఇంచుమించు 2,000 రూపాయల నుంచి 4,500 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య ఈ 2-3 నెలలుగా మనకి ఐటీ స్టాక్స్ లో బాగా కరెక్ట్ అవడం చూసాము. అందువల్ల మనకి పెర్సిస్టెంట్ టెక్నాలజీ కూడా కరెక్ట్ అయింది. కానీ ఐటీ స్టాక్ చూస్తే 3 నెలలు డౌన్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొంచెం ఆగినట్టు కనిపిస్తోంది. నా ఉద్దేశం అయితే పెర్సిస్టెంట్ టెక్నాలజీస్ వాల్యుయేషన్స్ కూడా ఈ ఎల్టీటీఎస్ లాగే కొంచెం ఇంకా హైలో ఉన్నట్టు కనిపిస్తుంది. అరౌండ్ 45-48 టైమ్స్ వీళ్ళు ఎర్నింగ్స్ కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం అంత ఏమీ అట్రాక్టివ్ గా కనిపించట్లేదు. నా ఉద్దేశం అయితే పెర్సిస్టెంట్ టెక్నాలజీస్ కూడా ప్రస్తుతం ఉన్నది హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఈ మధ్య బాగా పడింది కాబట్టి ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఐటీలోనే ఎంటర్ అవ్వాలంటే నా ఉద్దేశం ఇంకా కొంచెం తక్కువ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్ అని టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి వాటిని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్కారం అండి రాజా గారు. నా దగ్గర సిమాక్ కన్సల్టెంట్ సి ఫర్ సౌత్ ఇండియా సిమాక్ కన్సల్టెంట్స్, ఇంకోటి పరాగ్ మిల్క్స్ అని 2 కొంచెం లాస్ లో ఉన్నానండి. ఓకే హలో చెప్పండి. సిమాక్ కన్సల్టెంట్ దాదాపు 3 రోజుల నుండి 5% డౌన్ సీలింగ్ పడుతుంది సార్. ఇంకొకటి పరాగ్ మిల్క్ అనే ఈ మధ్యలో 210 లో తీసుకున్నాను, ఇప్పుడు తగ్గింది. ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని కొద్దిగా చెప్తారా సార్? ఫస్ట్ పరాగ్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ బాగా కరెక్ట్ అవడం చూస్తున్నాము. ఇంచుమించు 280 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పడింది. కానీ లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూస్తే కనుక 200 రూపాయల దగ్గర ఈ స్టాక్ లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా ఏమి డౌన్ సైడ్ థ్రెట్ ఉన్నట్టయితే కనిపించట్లేదు. సో నా ఉద్దేశం అయితే పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మనకి రిజల్ట్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది. రిజల్ట్ 29th ఏప్రిల్ లో ఉంది. సో రిజల్ట్ ముందు కొంచెం స్టాక్ కూడా చూస్తే కనుక బాగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అరౌండ్ 23 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సో నా ఉద్దేశం అయితే పెద్దగా ఏమి రిస్క్ కనిపిస్తుంది, ఉన్నది హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు చెన్నై నుంచి. శర్మ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సుందరరాజా గారు నమస్కారం. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే వారి రెన్యూబుల్స్ అది ఈ మధ్య కాలంలో దాదాపు 10% పెరిగింది. ఆ తర్వాత మన రిజల్ట్స్ కూడా వచ్చి చాలా బాగుంది, కానీ వస్తుగా పడిపోతుంది. కారణం ఏంటి? వారి రెన్యూబుల్స్ టెక్నాలజీస్ చూస్తే గనక ఈ మధ్య మనం గమనిస్తే మీరు ఈ 2-3 రోజులుగా బాగా పడుతోందంటున్నారు. కానీ ఒక్కసారి మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చూస్తే కనుక 200 రూపాయల నుంచి ఉన్న స్టాక్ 3,000 రూపాయల వరకు భారీగా పెరగటం అనేది చూసాము. సో ఈ స్టాక్ చూస్తే కనుక అనూహ్యంగా పెరగడంతో ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అబౌవ్ 100 లెవెల్స్ అబ్నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోవటం అనేది మనం చూసాము వారి రెన్యూబుల్స్. అలాగే మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్ గా వచ్చింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 55 కోట్ల నుంచి 150 కోట్ల వరకు, అంటే 3 రెట్లు మనకి వారి రెన్యూబుల్స్ టెక్నాలజీస్ లో స్టాక్ లో ఒక మంచి అప్ ట్రెండ్ కనిపించింది. సో ఇంత భారీగా పెరిగింది, ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందనే ఉద్దేశంతో పెరిగింది. దాని తగ్గట్టుగా ఏమైంటుందంటే మనకి ఓవర్ గా మనకి అక్యుములేటెడ్ పొజిషన్స్ భారీగా పెరిగి ఉంటాయి. అందువల్ల మనకి ఈ పవర్ స్టాక్స్ లాస్ట్ 1 year కూడా అబ్నార్మల్ గా పెరగడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల కొంచెం ఈ స్టాక్ లో కూడా కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో ఫండమెంటల్ గా చూస్తే కనుక పెద్ద ఏం చేంజ్ కనిపించట్లేదు. బట్ నా ఉద్దేశం అయితే లాస్ట్ 1 week గా పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక బహుశా కొంచెం వాల్యుయేషన్స్ కన్సర్న్ అవడంతో ఈ స్టాక్ లో కరెక్షన్ అవడం. ప్రమోటర్ హోల్డింగ్ లో కూడా పెద్ద చేంజ్ లేదు, అరౌండ్ 74% ఉండడం మనం కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ గా పూర్తిగా ఒక టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు ఈ లాస్ట్ 1 week గా వారి రెన్యూబుల్ లో. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ జేపీ పవర్ అండ్ హ్యాత్వే ఎలా ఉంటాయి సార్? పర్చేజ్ చేయొచ్చా? ఓకే, జేపీ జయప్రకాష్ పవర్ తీసుకోవచ్చా అంటే ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక సైడ్ వేస్ లో ఉంది. అరౌండ్ 20 రూపీస్ దగ్గరే ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. కానీ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 year ఎప్పుడే అనుకున్నట్టుగా మనకి పవర్ స్టాక్స్ లో అన్నింటిలో కూడా బాగా పెరగడంతో ఇంచుమించు 6 రూపాయల నుంచి జేపీ పవర్ లాస్ట్ 1 year గా 4 రెట్లు పెరగడం కూడా చూసాం. మొన్న రిజల్ట్ కూడా చూసాము, జేపీ పవర్ లో రావడం చూసాము. రిజల్ట్ కూడా చూస్తే కనుక వచ్చిన తర్వాత స్టాక్ కూడా చూస్తే పాజిటివ్ గా మనకి రియాక్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ కరెక్షన్ లో జేపీ
పవర్ లో పెద్దగా ఏమీ రియాక్షన్ లేకుండా ఉండడం చూస్తున్నాము. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ తో పోలిస్తే వీళ్ళు మార్జిన్స్ కూడా 1 నుంచి అనూహ్యంగా 15% వరకు మార్జిన్స్ పెరిగింది. అంటే 100 రూపాయలకి లాస్ట్ ఇయర్ వరకు ₹1 మిగిలితే ఇప్పుడు ₹15 వరకు పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో జయప్రకాష్ పవర్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఓకే, కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. జై ఉషన్ జై ఉషన్ అనేది ఒక 100 ఉన్నాయి. ఓకే, ఇంకొకటి టీవీఆర్ ఐనాక్స్ అనేది 100 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే, పీవీఆర్ ఐనాక్స్ నేను అనుకోవటము ఇవాళ రిజల్ట్ ఉన్నట్టుంది. పీవీఆర్ ఐనాక్స్ చూస్తే గనక ఇంచుమించు ₹1290 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా కరెక్ట్ అవడం అనేది చూస్తున్నాము. కానీ మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి మీరు మంచి లోయర్ రేట్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే పీవీఆర్ ఐనాక్స్ ఒకసారి మనం రీసెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని గమనిస్తే ఇంకా రిజల్ట్ వచ్చినట్లేదు. మనకి లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక నెగటివ్ రిజల్ట్స్ రావడం చూసాము. అందువల్ల ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ అనేది మనకి ఈ మధ్య కాలంలో వచ్చింది. అలాగే ఈ ఏడాది కూడా చూస్తే కనుక పీవీఆర్ ఐనాక్స్ రిజల్ట్ కూడా చూస్తే కనుక పెద్దగా ఏమీ పాజిటివ్ గా అవుట్లుక్ అయితే ఉన్నట్లేదు. అందువల్ల మనకి రిజల్ట్ కి ముందు కూడా ఈ స్టాక్ లో పెద్దగా ఏమీ పెరగలేదు. బేసికల్ గా పీవీఆర్ ఫిలిం ఎగ్జిబిషన్, ఫిలిం థియేటర్స్ ఉన్న స్టాక్. సో ఈ మధ్య కొంచెం కరెక్ట్ అవడం చూస్తున్నాం. బట్ నా ఉద్దేశం అయితే ఓకే, ప్రస్తుతం అయితే ఈ లెవెల్లో పెద్దగా అయితే రిస్క్ లేదు కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. చిన్న బ్రేక్ వెళ్దాం సార్. షూర్. బిజినెస్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇతర స్టాక్స్ గురించి చూద్దాం. చూస్తున్నానండి ఏబిఎన్. ప్రతి ఓవర్లో పరుగుళ్ళు లీకవుతున్నాయి. కానీ స్లాబ్ పొడిగా ఉంది, ఇక లీకేజ్ ఉండదు మనకి. మాటికి కెమికల్ వాటర్ ప్రూఫింగ్ కాదు, ఒక్కసారి ఏషియన్ పెయింట్స్ వారి డామ్ ప్రూఫ్ వేయండి. 8050480504 కాల్ చేయండి. కార్తికేడి వాడికి హెల్ప్ అవసరం. నువ్వే రిగ్రెట్ అవ్వవు కదా. వెళ్ళకపోతే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాము. మౌంటైన్ డ్యూ భయం వదులు, గెరిచ్చుడు. కొత్త ఇల్లు. అందుకే నేను అప్పుడే చెప్పాను, నగలు అక్కడ ఇక్కడ పెట్టి మోసపోకుండా అటికాలో అమ్మమని. అటికా గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు, రాజు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. చెప్పండి డౌట్ ఏంటో. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం సార్. నమస్కారం నమస్కారం అండి. సార్, నేను ఇన్వెస్టర్, గోల్డ్ ఇన్వెస్టర్ ని. నేను ఇప్పుడు సంబంధించిన రిజర్వ్ సర్టిఫికేట్ వచ్చింది. ఒక 4 lakhs వరకు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను. నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వాలా, ఏపీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని. అంటే ఓకే, అంటే జనరల్ గా చెప్పగలవు, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి ఒకసారి మీ పర్సనల్ అడ్వైజర్ తో కూడా మాట్లాడాల్సి వస్తుంది. అలాగే మనం ఒకసారి మన మార్కెట్లో మీరు ఎప్పటికప్పటికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు సేకరించి ఉండండి. అలాగే జనరల్గా బిగినింగ్ ఇన్వెస్టర్ కాబట్టి మనం ఎప్పుడు జనరల్గా చెప్పేది ఎప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్ళటం అనేది మంచిది. ఒకవేళ మీరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఏ గ్రూప్ స్టాక్ ఎన్ఎస్సి టాప్ 50 ఉన్నాయి చూసారా, మనకు తెలిసిన పేర్లు హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, రిలయన్స్ కానీ, ఏసీసీ కానీ, ఎంఆర్ఎఫ్, ఇటువంటి స్టాక్స్లో మీరు కొంచెం తెలిసిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సరే అండి, రిజల్ట్స్ వస్తున్నాయి కదా చాలా కంపెనీలకు సంబంధించి, ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఈ ఇంపాక్ట్ మార్కెట్ మీద? రిజల్ట్స్ మనం ఈ మధ్యకాలంలో రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ 1 మంత్గా రిజల్ట్స్ చూస్తే కనుక మనకి ఇంచుమించు ఒక 450 కంపెనీల వరకు పాజిటివ్గా వచ్చింది. ఇంచుమించు ఒక 300 కంపెనీల వరకు కొంచెం ఫ్లాట్ రిజల్ట్స్ అనేది రావడం అనేది చూసాము. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక రిజల్ట్స్ కొంచెం బాగానే ఉన్నప్పటికీను లాస్ట్ 6 quartersలో 6 మనకి త్రైమాసిక నెల ఫలితాలు చూస్తే కనుక ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక గ్రోత్ అనేది కొంచెం స్లో ఉన్నట్టు కనిపిస్తుంది.
కనిపిస్తుంది. సో ఇంత క్రితం లాస్ట్ 3-4 క్వార్టర్లుగా వచ్చిన ఒక స్ట్రాంగ్ అగ్రెసివ్ గ్రోత్ అయితే ఈ క్వార్టర్లో కనిపించలేదు. అందువల్ల బహుశా కొంచెం ఎఫ్ఐస్ కూడా ఈ మధ్య కొంచెం అమ్మకాలు జరిపినట్టు కనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ మిగతా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బాగా పాజిటివ్గా ఉంది కాబట్టి మార్కెట్ స్టడీగా ఉంది. సో రిజల్ట్స్ చూస్తే కనుక ఓకే రిజల్ట్స్ అన్నట్టే అనుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఖలీల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. ఖలీల్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను యూనిస్ ఇండియా జియో ఫైనాన్షియల్ కండక్ట్ చేస్తున్నాను సార్. ఓకే ఫస్ట్ ఏమన్నారు? వాటి గురించి అడగాలి. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? ఫస్ట్ ఇది మొదట మీరు చెప్పిన స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి ఖలీల్ గారు. యూనిస్ ఇండియా, ఓకే జియో ఫైనాన్స్. ఓకే రెండు కూడా పెద్ద కంపెనీసే. జియో ఫైనాన్షియల్ చూసాము మనం చాలా కాలం 200-230 రూపాయల దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ స్టాక్లో మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఒక ర్యాలీ రావడం చూసాము. ఆ ర్యాలీ ఇంచుమించు ఈ స్టాక్ 380 రూపాయల వరకు 70-80% వరకు రిటర్న్ రావడం చూసాం. లాస్ట్ వీక్ చూస్తే కనుక మనకి ఈ స్టాక్లో చిన్న కరెక్షన్ కనిపించినప్పటికీ మనకి ఓవరాల్గా మన 4th క్వార్టర్ రిజల్ట్స్ రావడం చూసాము. ఏప్రిల్ 22 వచ్చిన 4th క్వార్టర్ రిజల్ట్స్ బాగానే పాజిటివ్గా రావడం అనేది చూసాం. కానీ అప్పటికే స్టాక్ కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి అప్పటికి మార్కెట్ కండిషన్స్ కూడా కొంచెం లాస్ట్ 1 మంత్గా కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. స్టాక్ ఇప్పుడు చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. కాకపోతే మనకి టాప్ గ్రూప్ నుంచి ఉన్న స్టాక్ అనే సంగతి తెలిసిందే. మనకి నెక్స్ట్ 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక చాలా అగ్రెసివ్ అవుట్లుక్ ఉన్న విషయం మనకు తెలిసింది. వీళ్ళ ఎక్స్పాన్షన్ కూడా మ్యాసివ్గా ఫాస్ట్గా ఉంటుందనే సంగతి కూడా మనకు తెలిసింది. సో కాబట్టి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకోవడం జియోని కరెక్షన్లో తీసుకోవచ్చు. అలాగే ఇంజనీర్స్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఇంజనీరింగ్ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని లాస్ట్ 2-3 ఏళ్ళుగా బాగా పెరగటం అనేది మనం చూసాము. అందులో ఇంజనీర్స్ ఇండియా కూడా చూస్తే కనుక భారీగా పెరిగిన తర్వాత కూడా అట్రాక్టివ్ లెవెల్స్లోనే ఉండేట్టు కనిపిస్తుంది. ఈ మధ్య ఇంజనీర్స్ ఇండియా పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా వచ్చింది. లాస్ట్ 2-3 ఏళ్ళుగా మనకి ఈ ఏడాది రిజల్ట్ ఇంకా రాలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ 350 కోట్ల నుంచి 520 కోట్ల వరకు బాగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ రిజల్ట్స్లో ఇంకా ప్రైసింగ్లో ఇంకా డిస్కౌంట్ అయినట్టు కనిపించలేదు కాబట్టి నేను అనుకుంటే ఏమైనా చిన్న కరెక్షన్లో ఇంజనీర్స్ ఇండియాని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రవికుమార్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. రవికుమార్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి రవికుమార్ గారు చెప్పండి. ట్రాన్జిన్ బయోటెక్ సార్, ట్రాన్జిన్ బయోటెక్ సార్. ఓకే అది పర్చేజ్ చేశాం సార్ ఒక 3000 సార్. ట్రాన్జిన్ బయోటెక్ 3000 తీసుకున్నాం సార్ 8 రూపీస్లోనే. అది ఒకప్పుడు బాగా పెరిగింది కదా సార్. ఓకే ఫస్ట్ స్టాక్ రెండు అర్థం కలిగింది నాకు. ట్రాన్జిన్ బయోటెక్ సార్, ట్రాన్జిన్ బయోటెక్. ఓకే ట్రాన్జిన్ అంటారు సార్ దాన్ని. ఓకే ట్రాన్జిన్ బయోటెక్. ఓకే ఓకే ఇది పెద్దగా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నట్లేదండి. ఒకసారి స్టాక్ని ట్రాక్ చేయాల్సి వస్తుంది. బహుశా అంత వాల్యూమ్స్ కూడా అంత యాక్టివ్గా జరుగుతున్నట్లేదు. బిఎస్సీ ట్రేడ్ అవుతున్న స్టాక్లో ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కాలర్ నాగరాజ్ చేస్తున్నారు అనంతపురం నుంచి. నాగరాజ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. నమస్తే అండి. హలో నాగరాజ్ గారు మీ స్టాక్ నేమ్ చెప్పండి, ఏంటో చెప్పండి డౌట్. సార్ ఎస్బీఎన్ తీసుకున్నాను సార్ నేను 110 రూపాయలు ఎస్బీఎన్. ఓకే 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 సట్లెజ్ జెల్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య లాస్ట్ 1 or 2 months గా స్టడీగా కన్సాలిడేషన్లో ఉంది. 130 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. మొన్న రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గానే వచ్చింది. కానీ కోర్స్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. 28th May ఉంది. సో ఎస్జేవిఎన్ అయితే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య 2-3 రోజుల క్రితం కూడా చూస్తే కనుక రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్కి టాటా పవర్తో కూడా వీళ్ళు ఒక టైఅప్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఎస్జేవిఎన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ టెక్నికల్గా ఎలా ఉంది మార్కెట్ ప్రజెంట్? ఓకే టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఈ మధ్య కాలంలో రెసిస్టెన్స్ హై లెవెల్ నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి ఇప్పుడు కొంచెము సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రావడం అనేది మనం చూస్తున్నాం. సో నేను అనుకోవటము ఈ 2-3 రోజుల్లో ఒక స్ట్రాంగ్ రికవరీ తోటి మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక హై ఏదైతే ఉందో దాని దగ్గరికి కొంచెం వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్ చూస్తుంటే కనుక మనకి ఈ మధ్య ఎలక్షన్స్ కూడా చూస్తే కనుక రిజల్ట్ కూడా దగ్గర పడుతుంది. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక పాజిటివ్గా వచ్చింది. మళ్ళీ బీజేపీ వస్తుందని ఒక క్లారిటీ రావడం అనేది మనం చూసాము. అందువల్ల మార్కెట్లో కూడా ఒక స్థిరమైన పాజిటివ్ ట్రెండ్ మనం షార్ట్ టర్మ్ చూడొచ్చు. బహుశా నేను అనుకుంటే మళ్ళీ బీజేపీ వచ్చే టైంకి మార్కెట్ పూర్తిగా ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పడి
కొత్త గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత మార్కెట్ కొత్త గవర్నమెంట్ని వెల్కమ్ చేయడానికి అప్పుడు ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ట్రాన్స్జీన్ బయోటెక్ గురించి అడిగారు. 6 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ లో కూడా చూస్తే కనుక ఇవాళ కూడా ఒక 2% పడింది. పెద్దగా మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు ట్రాన్స్జీన్ బయోటెక్. పైగా లాస్ట్ 10 ఏళ్ళుగా చూస్తే కనుక ట్రాన్స్జీన్ బయోటెక్ లో లాస్ ప్రకటిస్తున్న కంపెనీ. సో పెద్దగా ఏమీ అట్రాక్టివ్ గా డేటా కూడా కనిపించట్లేదు. ఏదైనా ఒక ర్యాలీ లాంటిది వస్తే కనుక ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెగ్మెంట్ లో R&Dలో ఫార్మా సెక్టర్ లో ఉన్న స్టాక్ కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ట్రాన్స్జీన్ బయోటెక్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. శ్రీనివాస్ గారు మాట్లాడండి. కాల్ కట్ అయినట్టుంది సార్. ఏంటి నెక్స్ట్ రాబోయే అంటే ఈ వీక్ కానీ ఆ తర్వాత వీక్ లో కానీ ఉన్న ఐపీఓలు ఏంటి, అందులో ఏం బాగున్నాయి? ఐపీఓలో చూస్తే కనుక ఈ 1 వీక్కి ఇంచుమించు 10 ఐపీఓలు ఉన్నాయి. ఈ 10 ఐపీఓలో చూస్తే కనుక అందులో 9 ఐపీఓలు ఆల్మోస్ట్ ఒక స్మాల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఐపీఓలు. సో కాబట్టి అందులో ఈ 10 ఐపీఓలో చూస్తే కనుక జస్ట్ ఒకే ఒక ఐపీఓ మటుకు మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన ఐపీఓ. సో కాబట్టి ఐపీఓ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్దగా ఏమి పాజిటివ్గా పెద్ద కంపెనీస్ ఏం లేదు. జస్ట్ ఒకే ఒక కంపెనీ, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మటుకు కొంచెం పెద్ద కంపెనీ. సో మిగతాన్ని కూడా చిన్న కంపెనీసే కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం లిస్ట్ అయిన తర్వాత కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అనిపిస్తుంది ఐపీఓలో. నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు ఉన్నారు, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. బిహెచ్ఎల్ ఓకే బిహెచ్ఎల్ కూడా మీరు ఇది లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయడం స్టాక్ గ్యారెంటీ. ఈ మధ్య చూసాము బిహెచ్ఎల్ లో కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ బట్ ఈ మధ్య కాలం మనం ఇవాళ నిన్న కూడా చూస్తే కనుక డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లో కూడా ఇండియా భారత్ కూడా చూస్తే కనుక భారీ ఫార్వర్డ్ స్ట్రైడ్స్ తీసుకోవడం అనేది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మనం చూస్తున్నాం. సో బిహెచ్ఎల్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. పెద్దగా ఏమి నెగిటివ్ అంశం ఏం కనిపించట్లేదు. నా ఉద్దేశం అయితే మీరు బిహెచ్ఎల్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రెడ్డి చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. రెడ్డి గారు మాట్లాడండి. సార్ నా దగ్గర 200 shares ఆఫ్ జెంటెక్ ఉందండి. ఐ పర్చేస్ at 125. నౌ వాట్ ఈస్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద షేర్? ఓకే ఏ స్టాక్ అండి? జెంటెక్ అండి. 125. ఓకే ఇవాళ ఒక 3% వరకు పెరిగింది. ఇంచుమించు ఆల్మోస్ట్ 1000 రూపాయల చేరువలో ఉంది. ఈ మధ్య ఐటీ స్టాక్స్ లో కరెక్షన్ లో జెన్ టెక్నాలజీస్ ఏమాత్రం డౌన్ సైడ్ పార్టిసిపేట్ చేయలేదు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 3 ఏళ్ళుగా రిజల్ట్స్ అనూహ్యంగా వచ్చింది. ఒక 2 ఏళ్ల క్రితం 2022లో 3 కోట్లు ఉంటే కనుక తర్వాత 2023లో 50 కోట్లు ఉంటే మొన్న వచ్చిన రిజల్ట్ చూస్తే కనుక 150 కోట్ల వరకు భారీగా పెరిగింది. సో అందువల్ల జెంటెక్ పూర్తిగా ఒక ఫండమెంటల్ స్ట్రెంగ్త్ తోటి ప్రకటించాము. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక జస్ట్ 8 కోట్ల ఈక్విటీ ఉన్న ఒక చిన్న కంపెనీ. అందులో చూస్తే కనుక ఎఫ్ఐస్ కి అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంచుమించు 7% వరకు స్టేక్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో హోల్డ్ చేయొచ్చు మీరు జెంటెక్ ని. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి. సుందరరాజా గారు స్టాక్ గురించి అడగండి. నమస్తే అండి. నమస్తే. అది నాది ఇది మన ఎన్ఎల్సి ఇండియా అండి. అది ఇప్పుడు ఈ రేట్ లో బై చేయొచ్చా? నేను ఒక 3 to 6 months హోల్డ్ చేద్దామని చెప్పేసి. రెండోది టాటా పవర్ అండి. టాటా పవర్ ఒక 25% ప్రాఫిట్ లో ఉన్నాను. కంటిన్యూ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేయమంటారు? ఎందుకంటే కొందరు ఏజెన్సీస్ దాన్ని డౌన్ గ్రేడ్ చేసి రేటింగ్ ఇస్తున్నారు. అందుకని ఓకే ఎన్ఎల్సి ఇండియా నవరత్న కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. లాస్ట్ 1 year గా చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా పెరిగింది. పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక ఎల్ఎల్సి ఇండియా ఈ లెవెల్లో కూడా కొంచెం స్థిరంగా ఉంది. అదే మనకు ఒకసారి లాస్ట్ ఇయర్ 1400 కోట్లు ఉంటే ఈసారి ఇంచుమించు 2600 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎన్ఎల్సి ఇండియా. అందువల్ల మనకి స్టాక్ స్టడీగా ఉంది. కొంచెం ఈసారి రిజల్ట్స్ కూడా చూస్తే ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఎన్ఎల్సి ఇండియా తీసుకోవచ్చు. అలాగే మన ఈ మధ్య చూస్తే కనుక గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వీళ్ళు కోల్ బాక్ ప్రాజెక్ట్ కూడా అప్రూవల్ వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి పాజిటివ్గా కనిపిస్తుంది ఎన్ఎల్సి. నెక్స్ట్ కాలర్ మూర్తి చేస్తున్నారు ఖమ్మం నుంచి. మూర్తి గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నా దగ్గర ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయండి. అది ఇప్పుడు ఇంకా హోల్డ్ చేయొచ్చా అండి, అయితే సేల్ చేయొచ్చు ఏమన్నా?
ఓకే, అందుకంటే లాస్ట్ 2 వారాలు మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఒక భారీ కరెక్షన్ కనిపించింది, ఇంచుమించు 15 to 20% వరకు. కానీ మళ్ళీ కొంచెం పడిన తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది. మైట్ బి ఒక ఈ మధ్య వచ్చిన ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన డైరెక్షన్స్ వల్ల మైట్ బి రిజల్ట్స్ లో ఒక మార్జినల్ గా స్వల్పంగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కోటక్ మనకి తెలిసిందే టాప్ స్ట్రాంగ్ రిప్యూటెడ్ బ్యాంక్. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే కోటక్ ఇండియా తీసుకోవచ్చు. అలాగే మిగతా ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ స్టాక్స్ లాగే ఇప్పుడు రీజనబుల్ మంచి 17-18 వాల్యుయేషన్స్ లో కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సార్ ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది? మొన్న ఈ మధ్య కాలంలో మనం చూస్తే లాస్ట్ వీక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, అలాగే మనకి కెనరా బ్యాంక్, ఎస్బీఐ దగ్గర నుంచి రిజల్ట్ రావడం కొంచెం మిక్స్డ్గా రావడము, కొంచెం చిన్న బ్యాంక్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ కొంచెం మోడెస్ట్గా ఉండడంతో మనకి బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో కూడా బాగా కరెక్షన్ కనిపించింది. కానీ కొంచెం రిజల్ట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం బిలో ఎస్టిమేషన్ వచ్చినప్పటికీ మనకి ఈ మధ్యకాలంలో లాస్ట్ మనం కొన్నాళ్ళుగా చెప్పుకుంటున్నాము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా డ్రామాటిక్గా రికవరీ అవడం చూసాము. అలాగే రానున్న రోజుల్లో కూడా చూస్తే కనుక చాలా మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి జైంట్ స్ట్రైప్స్ తీసుకునే అవకాశాలు ఉంది కాబట్టి సో ఓకే ఈ చిన్న కొద్దిపాటి స్లో డౌన్ అనేది మార్కెట్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. సో ఇటువంటి సందర్భంలోనే మనకు ఒక డిప్ అనేది ఒక అవకాశం వస్తుంది. సార్ ప్రెసెంట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? గోల్డ్ మనం ఎప్పుడు చూస్తే కనుక లాంగ్ టర్మ్ ఎప్పుడు అప్వర్డ్ ట్రెండ్లోనే ఉంటుంది. మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో $2,000 దగ్గర చాలా కాలం కన్సల్టేషన్ అయ్యి సడన్గా మనకి మార్కెట్ పీక్గా ఉన్నప్పుడు ఒక ఇన్ఫ్లేషన్కి ద్రవ్యాలు మనకి హెడ్జ్గా మనకి గోల్డ్లో భారీగా కొనుగోలు చేసి $2,400 వరకు పెరగటం చూసాం. సో ఓవరాల్గా గోల్డ్ లాంగ్ టర్మ్ కోసం మంచి. థ్యాంక్ యూ సార్ లైవ్ లోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. స్టూడియోకి వచ్చినందుకు. అది ప్రస్తుతానికి నిఫ్టీ 22,246.80 వద్ద ట్రేడ్ అవుతుంది. మరొక వైపు సెన్సెక్స్ 73,195.21 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి మార్కెట్ అయితే పాజిటివ్ గా ఉంది. చూడాలి మరి